ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఈరోజు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నాకు వీలైనంత వరకు చూపిస్తాను, ఎందుకంటే మెమొరీ ఫుల్ అని పడేసి స్పేస్ సరిపోవట్లేదు. హాల్ అంటే ఏసీ హాల్ ఉంది. ఈరోజు మేము ఏసీ హాల్లో ఫంక్షన్కి వచ్చాము. డెకరేషన్ హాల్ చాలా పెద్దగా ఉంది. మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి విత్ డెకరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫంక్షన్కి చేసిన డెకరేషన్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకా మెంబర్స్ కూడా రాలేదు. ఈ ఓపెన్ స్పేస్లో కూడా ఫంక్షన్స్ చేస్తారు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ లంచ్కి అరేంజ్ చేశారు ఈ ప్లేస్ని, ఎందుకంటే ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ మీకు డైనింగ్ సెక్షన్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది పెద్ద డైనింగ్ సెక్షన్, చాలా స్పేషియస్, చాలా పెద్దది, చాలా బాగుంటుందండి ఫంక్షన్ హాలు. నేను జిఎంఆర్ అనగానే ఫస్ట్ ఫంక్షన్ మిస్ అవ్వకుండా వస్తాను, డే టైంలో కానీ నైట్ టైంలో కానీ. ఫుడ్ అవన్నీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలా ఖాళీగా మెరిసిపోతుంది. నెక్స్ట్ టైం ఇక్కడ చేశారండి రిసెప్షన్ మేము వచ్చినప్పుడు. ఆ డెకరేషన్ కూడా చాలా బాగుండే. అండ్ అందరు ఇలా చక్కగా కూర్చొని ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ. వాష్రూమ్స్ కూడా పెద్ద కాంప్లెక్స్ లాగా ఉందండి అటు సైడ్. మీ అందరికీ తెలిసిందే పానీపూరి ఫ్యాన్స్ ఎలా ఉంటారో. ఇప్పుడు పానీపూరి ప్లేస్కి వెళ్ళి మీకు చూపిస్తాను జనాలు ఎంతమంది ఉన్నారో. ఇదిగోండి, ఈ లైన్ అంతా పానీపూరి కోసమే ఉంది. నేను మా పాపని తీసుకొని వచ్చాను, కాకపోతే ఇంతమంది రష్ను చూసేసి వెళ్ళిపోయాము. ఇదిగోండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పానీపూరి లవర్స్ మాత్రం చాలా మంది ఉంటారండి. పార్కింగ్ ఏరియాకి వెళ్తే ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో వచ్చేసి ఇదిగోండి ఇలా దేవుడు, బుద్ధుడు, ఇలా చాలా బిగ్ అండ్ స్పేసియస్ పార్కింగ్ అండి. నేను అంత దూరం వెళ్ళేసి తీయలేను. నాకు వీలైనంత వరకు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను పార్కింగ్ కూడా. మీకు ఇప్పుడు ఎంట్రన్స్ డెకరేషన్ చూపిస్తానండి. ఎంట్రన్స్ డెకరేషన్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ డెకరేషన్లో నేను మీకు మీ ముందుకి లైటింగ్ కూడా చూడండి, చాలా బాగుంది డెకరేషన్ లైటింగ్ కూడా. మాట్లాడుకుంటూ వస్తుండు. ఇదిగోండి ఎలిఫెంట్స్, ఫ్లవర్ పార్ట్స్, ఫ్లవర్స్, డెకరేషన్స్. హలో, హాయ్ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సే హాయ్, సే హాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నుంచి వచ్చాక ఏసీ ఫంక్షన్ హాల్కి ఎంట్రన్స్ అండి, కళ్యాణ మండపం. పాపని కూడా ఇక్కడ ఫోటో తీశాను. డెకరేషన్ సెట్టింగ్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడే వాళ్ళు వెళ్తున్నారు లోపలికి ఎంట్రన్స్లో. ఫంక్షన్ హాల్కి ఇప్పుడే న్యూ కపుల్ ఎంటర్ అవుతున్నారండి. అంటే ఇంకా రష్ కూడా పెరిగిపోతుంది, ఎందుకంటే ఫంక్షన్ హాల్ పెద్దగా ఉంది కాబట్టి జనాలు అన్ని చోట్ల టైంపాస్ చేస్తూ కూర్చున్నారు ఇప్పటివరకు. ఇంకా 2 minutesలో ఫంక్షన్ హాల్ కూడా నిండిపోతుంది. సలాడ్స్ కూడా ఇస్తున్నట్టున్నారు. పాపకి వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి వచ్చాను. స్టార్టర్స్ స్టార్ట్ చేశారండి. వాటర్ బాటిల్స్, వెల్కమ్ డ్రింక్స్ అండ్ స్టార్టర్స్ స్టార్ట్ చేశారు. నేను మా పాప కోసం వెల్కమ్ జ్యూస్ అండ్ స్టార్టర్ తీసుకున్నాను ఒకటి. అమ్మాయి అబ్బాయి స్టేజ్ ఎక్కారు, మీకు జూమ్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా మళ్ళీ తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తానండి. మా పాపకి స్నాక్స్ పెట్టాలి. చూస్తూనే ఉండండి మై ఛానల్.